హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం ఈ వీడియోలో ఎస్ఆర్హెచ్ రిటెన్షన్ ప్లేయర్స్, ఎస్ఆర్హెచ్ రిలీజ్డ్ ప్లేయర్స్ అండ్ ఎస్ఆర్హెచ్ టార్గెట్ ప్లేయర్స్ ఇన్ మినీ యాక్షన్ గురించి అయితే చూడబోతున్నాం. సో మన ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మావా. ఫస్ట్ సన్ రైజర్స్ హైదరాబాద్ రిటెన్షన్ ప్లేయర్స్ లిస్ట్ చూసుకుంటే 2024 రన్నరప్గా నిలిచిన ఎస్ఆర్హెచ్ అయితే 2025లో ఫ్యాన్స్ని తీవ్రంగా నిరాశపరిచింది. సో 2025లో కోల్పోయిన వైభవాన్ని 2026లో తిరిగి పొందాలని లక్ష్యంగా పెట్టుకుంది. 2024లో డేంజరస్ బ్యాటింగ్తో దడదడలాడించిన హైదరాబాద్ టీం ప్రతి మ్యాచ్ను కొత్త శిఖరాలకు చేర్చింది. ప్యాట్ కమిన్స్ నేతృత్వంలో జట్టు గత సీజన్లో దారుణమైన ప్రదర్శన ఫ్యాన్స్ని తీవ్రంగా అయితే నిరాశపరిచింది. గత సీజన్లో ఎస్ఆర్హెచ్ ఆడిన 14 ఆటల్లో కేవలం 6 మాత్రమే గెలిచి పాయింట్స్ టేబుల్లో 6వ స్థానంలో నిలిచింది. మొదటి 10 ఆటల్లో కేవలం 3 విజయాలతో పూర్తిగా తేలిపోయింది. అయితే ఆ తర్వాత 4 మ్యాచ్ల్లో 3 విజయాలతో తిరిగి వచ్చారు. కానీ లాభం లేకుండా పోయింది. 2025 సీజన్లో తమ చివరి మ్యాచ్లో హైదరాబాద్ టీం 278 రన్స్ చేసి 110 రన్స్ తేడాతో గెలిచి తమ సామర్థ్యాన్ని చూపించింది. 2026లో కూడా తమ బ్యాటింగ్ ఫామ్లో ఉంటారని, బ్యాటింగ్తో అపోజిట్ టీమ్స్ని ఓడించగలమని ఎస్ఆర్హెచ్ ఆశిస్తోంది. సో ఎస్ఆర్హెచ్ రిటైన్ చేసుకున్న ప్లేయర్స్ లిస్ట్ చూసుకుంటే ప్యాట్ కమిన్స్, ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, అనికేత్ వర్మ, ఆర్ స్మరన్, ఇషాన్ కిషన్, హెన్రిచ్ క్లాసన్, నితీష్ కుమార్ రెడ్డి, హర్ష్ దూబే, కమిందు మెండిస్, హర్షల్ పటేల్ అండ్ బ్రైడెన్ కార్స్, జయదేవ్ ఉన్నత్కట్, జీసన్ అన్సారీ. నెక్స్ట్ ఎస్ఆర్హెచ్ రిలీజ్డ్ ప్లేయర్స్ చూసుకుంటే నవంబర్ 15 సాటర్డే సాయంత్రం 5 గంటలకి అన్ని ఫ్రాంచైజీలకు తమ రిటైన్ అండ్ రిలీజ్ లిస్ట్ని అయితే విడుదల చేశాయి. అలాగే ఎస్ఆర్హెచ్ కూడా ఏకంగా 8 ఆటగాళ్లను రిలీజ్ చేసింది. గత సీజన్లో తీవ్రంగా నిరాశపరిచిన అభినవ్ మనోహర్, అథర్వ తైడ్, సచిన్ బేబీ, వియాన్ ముల్లర్, మొహమ్మద్ షమి, సిమర్జిత్ సింగ్, రాహుల్ చాహర్, ఆడమ్ జంపాలను వదిలేసింది. ఈ 8 మంది ఆటగాళ్లను వదిలేయడంతో ఎస్ఆర్హెచ్ రూపాయలు 25.5 కోట్ల భారీ ధరతో వేలంలోకి వెళ్లనుంది. జట్టుకి భారమైన ఆటగాళ్లను ఎస్ఆర్హెచ్ వదులుకున్నట్లు తెలుస్తోంది. నౌ ఎస్ఆర్హెచ్ టార్గెట్ ప్లేయర్స్ ఇన్ యాక్షన్. ఎస్ఆర్హెచ్ దగ్గర ఉన్న పర్స్ 25.5 కోట్లు అండ్ ఎస్ఆర్హెచ్లో ఖాళీగా ఉన్న స్పాట్స్ వచ్చేసి 10. అందులో 2 ఫారెన్ ప్లేయర్స్కి అండ్ 8 ఇండియన్ ప్లేయర్స్ అయితే అవకాశం ఉంది. మెయిన్గా ఎస్ఆర్హెచ్కి అయితే ఒక మంచి స్పిన్నర్ కావాలి. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ ఒక స్పిన్నర్కి ఇస్తుంది. టీంలో ఎస్ఆర్హెచ్ స్పిన్నర్ చూసుకుంటే జీసన్ అన్సారీ ఒక్కడే ఉన్నాడు. సో ఫస్ట్ టార్గెట్ ప్లేయర్ వచ్చేసి ఎల్ఎస్జీ రిలీజ్ చేసిన రవి బిష్నాయ్ లేదా ముంబై ఇండియన్స్ రిలీజ్ చేసిన యంగ్ ప్లేయర్ విఘ్నేష్ పుత్తూర్ అయితే టీంకి ఒక మంచి స్పిన్నర్గా నిలుస్తారు. లేదా ఎస్ఆర్హెచ్ రిలీజ్ చేసిన ఆడమ్ జంపాను కూడా తీసుకునే అవకాశం ఉంది. సెకండ్ టార్గెటెడ్ ప్లేయర్ని చూసుకుంటే బౌలింగ్ డిపార్ట్మెంట్లో అయితే ప్యాట్ కమిన్స్, హర్షల్ పటేల్, జయదేవ్ ఉన్నత్కట్ ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ ఉన్నారు. సో ఒక మంచి బౌలర్ని తీసుకుంటే బ్యాకప్ లాగా బాగుంటుంది. ఇందుకు సిఎస్కే రిలీజ్ చేసిన మతీష్ పతిరానా అయితే బాగుంటుంది. థర్డ్ టార్గెటెడ్ ప్లేయర్ చూసుకుంటే 1 ఆల్రౌండర్ అయితే బాగుంటుంది. సో పంజాబ్ రిలీజ్ చేసిన మ్యాక్స్వెల్ లేదా ఆర్సీబీ రిలీజ్ చేసిన లియామ్ లివింగ్స్టన్ అయితే టీంకి బ్యాటింగ్ అండ్ బౌలింగ్ ఆల్రౌండర్ పర్ఫార్మెన్స్గా బాగుంటుంది. ఫోర్త్ టార్గెటెడ్ ప్లేయర్ వచ్చేసి వికెట్ కీపర్ అండ్ గుడ్ ఎక్స్పీరియన్స్ బ్యాటర్ ఫర్ ఫినిష్ ద మ్యాచ్. సో పంజాబ్ రిలీజ్ చేసిన ఆస్ట్రేలియన్ ప్లేయర్ జాస్ ఇంగ్లీష్ అయితే బ్యాటింగ్ డెప్త్ పెరుగుతుంది. అలాగే వికెట్ కీపింగ్ కూడా బ్యాకప్ ఉంటుంది. ఇక ఫిఫ్త్ టార్గెటెడ్ ప్లేయర్ వచ్చేసి పర్స్ ఎక్కువే ఉంది కాబట్టి 1 లేదా 2 ఇండియన్ యంగ్ ప్లేయర్స్ ఆర్ ఫారెన్ యంగ్ ప్లేయర్స్ని బ్యాటింగ్ సెక్షన్లో బ్యాటింగ్ డెప్త్ కోసం తీసుకోవచ్చు. అంటే సిఎస్కే రిలీజ్ చేసిన రచిన్ రవీంద్ర అయితే బ్యాటింగ్లో మరియు బౌలింగ్లో కూడా స్పిన్ చేస్తాడు కాబట్టి మంచి ఆప్షన్ చెప్పవచ్చు. సో గాయస్, మరి నేను చెప్పిన 5 టార్గెటెడ్ ప్లేయర్స్ గురించి మరి మీరేమనుకుంటున్నారు కామెంట్లో చెప్పండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.